సింహం చాలా తెలివైన జంతువు అని మనం అనుకుంటాం. ఎందుకంటే మృగరాజు కదా, మృగరాజు సన్నని నడుము, ఆహారం తీసుకునే విషయంలో కూడా అతిగా తినే స్వభావం దానికి ఉండదు. ధీరత్వం, శూరత్వం. ఆ రాశి వాళ్ళు ఒక చెప్ప సింహలగ్న జాతకులు అంటే గొప్ప అదృష్టం కింద వస్తుంది. 12 రాశుల్లో కూడా సింహలగ్నానికి గొప్ప ప్రాధాన్యత ఉంటుంది. ఆ స్త్రీ అందంకి సింహలగ్నాన్ని వాడతారు. సింహం అంటే నడుము చిన్నది ఉంటుంది. ఆ నడుము చిన్నది ఉండడం చేత ఏంటంటే అంత అందమైనటువంటి వాతావరణంలో ఆడపిల్ల ఉంటుంది. సింహలగ్న జాతకులకి ఆడపిల్లకి చాలా మంచిదమ్మా. సింహలగ్న జాతకులకి అతి పేద పిల్ల అయినా సరే అత్తవారింట్లో యోగిస్తుంది. అది వేరే జ్యోతిష శాస్త్రం సంబంధించిన విషయం. అది ఎంత పెద్ద సబ్జెక్టు. ఇకపోతే సింహరాశి వాళ్ళకి మంచి స్వభావం ఎలాగైతే ఉంటుంది, అది మాత్రం కరెక్ట్. ఆ సింహరాశి ఎవరిదంటే, సింహం అంటే కర్కాటక అయిపోయి ఆశ్లేష నక్షత్రం, మఖ పూర్వ పొరుగుని నక్షత్రం, ఉత్తర పొరుగుని నక్షత్రం. మఖ పుబ్బ ఉత్తర, ఆశ్లేష నక్షత్రం అయిపోతుంది. మఖ పుబ్బ ఉత్తర ఒక పాదం సింహరాశికి సంబంధించింది. ఒక పాదం వరకు వస్తుంది. 9 పాదాలు సింహరాశి సంబంధించింది. మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, పూర్వ పొరుగుని నక్షత్రం, ఉత్తర పొరుగుని నక్షత్రం ఒక పాదం కలిపి సింహరాశి అవుతుంది. వీటికి ఈ సింహరాశిలో ఉంటాయి. సింహం ఎవరిది? సింహరాశిపతి సూర్యుడు, సూర్య భగవానుడిది. సూర్య భగవానుడు కాబట్టి 3 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది. కాబట్టి ఎలా బాగుందంటే సింహరాశికి 7వ స్థానంలోని శని ఉన్నాడు కుంభంలో. కాబట్టి శని సప్తమ స్థానంలో స్వక్షేత్రం కలిగి ఉన్నాడు. ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం కాకపోతే అయ్యే అవకాశాలు ఉంటాయి. స్వక్షేత్రాధిపతి కాబట్టి శని. కాకపోతే కొంచెం శత్రుక్షేత్రం అయింది. అది శత్రుక్షేత్రం అయింది కాబట్టి ఈ సింహరాశికి ఈ సంవత్సరం కొంచెం దశమ స్థానంలో గురుడు ఉండడం కూడా అంత మంచిది కాదు. 11వ స్థానం పోతుంది వృషభం. దశమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఆ ప్రకారంగా ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా కొంత విసులుబాటు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. మానసికమైనటువంటి కొంచెం వ్యధ కూడా ఉంటుంది. సింహరాశికి ఈ సంవత్సరం కొంచెం 75% బాగుంటుంది. 75 దాని నుంచి ఏంటంటే ఆ 25% కూడా వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా మెసలవలసిన అవకాశాలు ఉన్నాయి. గ్రహయోగం, గ్రహ సముదాయం కొంచెం సన్నగిల్లింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో కుటుంబం పరంగా శని 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ కలహహేతువు అంటారు శనికి. కాబట్టి ఇంట్లో సంయమనం పాటించాలి. భార్య మనస్తత్వాన్ని, పిల్లల మనస్తత్వాన్ని తనకు మన మనస్తత్వంతో అంగీకరించుకునేటట్టుగా మెలగాలి. కొన్ని రకాలుగా వ్యవహారాలు చేసేటప్పుడు మొత్తం తొందరపాటు లక్షణాలు ఉంటాయి. ఆర్థిక పరంగా మోసపోకూడదు. ఈ విషయం జాగ్రత్తలని వీళ్ళు తీసుకుంటే సింహరాశి వాళ్ళకి మంచిది. వీళ్ళని ఏం చేయాలంటే సూర్య భగవాన్ ప్రత్యక్షదేవం అర్శ్వీల్లో ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే సూర్య నమస్కారాలు చేయించాలి. రెమెడీ గురించి చెప్తున్నాను. తర్వాత ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులోనేమో 5 పావులు గోధుమలు వేసి, అది 5వ రోజు అవ్వాలి, ఆదివారం. మంగళ బుధ గురు శుక్ర వరుసగా మంగళ బుధ గురు శుక్ర శని 5 రాత్రులు ఆ మూటని దేవుడి దగ్గరే ఉంచి 6వ రోజు ఆదివారం నాటము ఈ మూట పాదరక్షలు, గొడుగు అవి కంపల్సరీగా ఇవ్వాలి. శిరస్సుకి పాదాలకి కూడా అలంకరణ కావాలి బ్రాహ్మడికి. అవి చేసి బ్రాహ్మణుని నమస్కారం చేసి పాదాలు కడిగి ఈ సింహరాశి వారి గోధుమలు దానం చేసినట్లయితే వాళ్ళ అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది. ఇంచుమించు వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకునే అవకాశం మొత్తం సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండాలి. పెద్దవాళ్ళు అయితే ఆరోగ్యపరంగా కూడా కొన్ని లోపాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ సింహరాశి వారు సూచిస్తున్నది.